ఉగ్రవాద నిర్మూలనకు కేంద్రం ఏ చర్యలు చేపట్టినా మద్దతు ఇస్తామన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. కులగణనతో దేశంలో ఎవరి భాగస్వామ్యం ఎంతో తెలుస్తుందన్నారు. బీహార్లో సీఎం నితీష్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి. జమ్మూ కశ్మీర్ ఎప్పటికీ భారత్లోనే భాగమన్నారు ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా. పహల్గాం ఘటనపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకున్నా కాంగ్రెస్ మద్దతు ఉంటుందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన ఫ్యామిలీలకు వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అమాయకుల ప్రాణాలు తీసిన వారిని వదిలిపెట్టొద్దని చెప్పారు. కులగణనకు కాంగ్రెస్ ఒత్తిడితోనే మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. గతంలో తాము క్యాస్ట్ సెన్సెస్ కు డిమాండ్ చేస్తే సమాజంలో అల్లర్లు సృష్టించే కుట్రలంటూ కేంద్ర మంత్రులు విమర్శించారని చెప్పారు. చివరకు కేంద్రమే దిగొచ్చి కులగణన ఆమోదం తెలిపిందన్నారు ఖర్గే. समाज को तोड़ने के लिए जाति जनगणना पूछ रहे हैं और ये भी उन्होंने कहा कि जाति जाति में झगड़ा लगाना, धर्म में फूट डालना, ये काम कांग्रेस वाले कर रहे हैं। मैं पूछना चाहता हूँ, जो 2 साल पहले मैंने ये सवाल उठाया था उस वक्त तो नहीं किए, अब आप किए हैं तो आपका मकसद मुझे मालूम नहीं, लेकिन ये अच्छा है कि जो हमारी मांग थी उस मांग को, उस डिमांड को उन्होंने माना है. సముద్రంలో వృధాగా కలుస్తున్న కృష్ణా నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ను స్వాగతించారు. ఈ నెల 17న జరిగే మీటింగ్ లో కర్ణాటక అవసరాలను వివరిస్తామని చెప్పారు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర లాంటి పొరుగు రాష్ట్రాలు కలిసి రావాలన్నారు డీకే శివకుమార్. There is a big demand. We have been allowed till 5/24. So big loss is there. So we have already wasted about 15 years. So we are demanding, we are appealing before the central government and the courts that please put the gazette notification, because every year the announcements of prices, the construction activities has to increasing. So we are demanding because the water is going waste. బీహార్లో సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. పాట్నాలో జరిగిన పార్టీ ర్యాలీలో పాల్గొన్నారు. అణగారిన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా మహాగఠ్ బంధన్ ముందుకెళ్తుందని చెప్పారు. బీహార్లో నిజమైన మార్పులు రావాలంటే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం కులగణనకు ఒప్పుకోవడం విపక్షాల విజయమన్నారు తేజస్వి యాదవ్. नीतीश जी के राज में, भाजपा के राज में थाना चले जाइए, ब्लॉक चले जाइए, बिना चढ़ावा देवे कोनो काम होता है? घूसखोरी बढ़ा कि नहीं बढ़ा है? महंगाई बढ़ा है कि नहीं बढ़ा है? तब 20 साल देखिए, सरकार भी 15 साल से ज्यादा अनुमति नहीं देती है खटारा गाड़ी चलाने में. జమ్మూ కశ్మీర్ ఎప్పటికీ భారత్లోనే భాగమన్నారు నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా. పహల్గాంలో పర్యాటకులను కలిసి మాట్లాడారు. టెర్రర్ అటాక్లకు పర్యాటకులు భయపడటం లేదన్నారు. కశ్మీర్లో భయాన్ని వ్యాప్తి చేయాలనుకునే వారు ఓడిపోయారని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడితో హిందువులు, ముస్లింల మధ్య విభజన సృష్టించే ప్రయత్నం జరిగిందన్నారు ఫరూక్ అబ్దుల్లా. कब तक हम ये आतंकवाद देखते रहेंगे? 35 साल हो गए हमें आतंकवाद देखते हुए. हम लोग आगे बढ़ना चाहते हैं, तरक्की करना चाहते हैं, वो हमारी तरक्की को रोकते हैं. समझते हैं कि हमें भिखारी बना के रखेंगे जैसे उनका मुल्क. हमने भिखारी नहीं रहना, हमने आगे बढ़ना है और आगे बढ़ेंगे, जरूर बढ़ेंगे. हम दुनिया की सबसे बड़ी ताकत एक दिन जरूर बने. बहुत अच्छी सिचुएशन है, बहुत अच्छा है और नॉर्मल है. लोगों को ज्यादा ज्यादा आना चाहिए और डर नहीं रखना चाहिए. కులగణనపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలన్నారు ఇండియా కూటమి నేతలు. వీలైనంత త్వరగా జనగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఉగ్రవాద నిరోధక చర్యలను ప్రజలకు వివరించాలన్నారు కూటమి నేతలు.